First, Dr. B.R. Ambedkar's life was first filled with hardships and challenges from his childhood. He was born into a socially disadvantaged community and faced discrimination at every time. Dr. B.R. Ambedkar is a very hardship member. After completing his education, Dr. B.R. Ambedkar turned his pain into challenges. Dr. B.R. Ambedkar turned his pain into progress, his challenges into pain, his struggle into success, the pain into words. Dr. B.R. Ambedkar fight against injustice and inequality and discrimination. His dream is to give equality for all. His dream reminds us of a powerful song. We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. Dr. B.R. Ambedkar believed that we shall overcome the discrimination, inequality, and injustice. Thank you for joining. మిగతా విద్యార్థులందరూ ఆ బోర్డు వేసాలు భోజనాలు ఉంది. అంబేద్కర్ వెళ్ళి కొట్టుకుంటే ఆ బోర్డు మైలు వెళ్ళిపోతుంది. ఆ భోజనాలు కూడా బయట అనుకుంటాయి. కాబట్టి ఆ బోర్డు కొనుక్కోవడానికి మేము అంగీకరించామని వాళ్ళు గోల్ చేస్తారు. అప్పుడు అంబేద్కర్ లండన్ లో చదువు పూర్తి చేసుకుని బరోడా మహారాజ్ అనే ఆస్థానంలో గుమస్తాగా ఒప్పందం ప్రకారం జాయిన్ అయినప్పుడు ఆయన ఎంత పని చేస్తున్న అటెండర్ ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు తన ఉద్యోగం ఏంటి అని చూడకుండా తన కులం ఏమిటి అని చూస్తాడు. అప్పుడు తనని ఒక ఫైల్ అందించాలంటే టేబుల్ దగ్గరకు వచ్చి ఇవ్వకుండా దుర్లాంటించే విసిరేసేవాడు. అలా తన చిన్నప్పటి నుంచే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. కానీ అవన్నీ అవమానాల మీద తీసుకోకుండా ఒక సవాలుగా తీసుకుని ముందడుగు వేశారు. ఆయన లండన్ లో చదువుకి ద లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయనకి లండన్ లో ఉన్న కొలంబా జిల్లా మహాబ్ అనే గ్రామంలో ఒకే ఒక మంచినీటి చెరువు ఉండేది. ఆ మంచినీటి చెరువుని అందరూ ఉపయోగించుకునేవారు. కానీ అందులోనే ఉన్నవారి మాటలు ఆ చెరువు దగ్గరికి రానిచ్చేవారు కాదు. అప్పుడు ఆ చెరువు దగ్గరికి వస్తే వారిని చంపేస్తామని బెదిరించారు. కానీ 1923లో ఆ చెరువు మీద చట్టం తీసుకుంటామని లెజిస్లేటివ్ కౌన్సిల్ పెట్టింది. అప్పుడు కేఎన్ బోలే అనే వ్యక్తి ఆ చెరువు గురించి లెజిస్లేటివ్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ దాని మీద చట్టం తీసుకుంటామని చెప్పిన లెజిస్లేటివ్ కొన్ని రోజుల వరకు పట్టించుకోలేదు. కానీ 1926లో అలా చంపేస్తామని బెదిరించినందుకు దాని మీద చట్టం తీసుకోవడం మొదలైంది. అప్పుడు 1927 మార్చి 19న ఆ చెరువు వద్దే సభ జరిగింది. అక్కడికి అంబేద్కర్ తో పాటు సవార్కర్, కింగ్లే, ఆచార్య అంటూ కొందరు నాయకులు వచ్చి ఆ సభలో మాట్లాడారు. అంబేద్కర్ కూడా ఆ కులమే కాబట్టి మొట్టమొదటిసారిగా ఆ చెరువులోకి అడుగుపెట్టి తన 2 చేతులతో నీళ్లు తాగారు. అదే ఆయన మొట్టమొదటిసారి చేసిన అలా ప్రజలకు పోరాటం. అలాగే ఆయన బ్రిటిష్ పార్లమెంట్ లో భూస్వాములు మాత్రమే ఎన్నుకోబడేవారు. కానీ దళితులు కూడా ఎదుర్కోబడాలని, వారికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలు రావాలని పోరాటం చేశారు అంబేద్కర్. కానీ గాంధీజీతో పాటు కొందరు నాయకులు కానీ ఒప్పుకోలేదు. అలాగే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఉమ్మడి ప్రజలకు మాత్రమే ప్రత్యేక నియోజకవర్గాలు అందిస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు ఈయన ప్రతి ఒక్కరికి 20వ సంవత్సరాల నిండిన పురుషుడికి ఓటు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దాన్ని ఆయన సాధించాలి కూడా. అప్పుడు ఆయన ప్రజలని ఈయన
ఆయన రెండోగా పోరాటం చేస్తూ సాధించిన ఉద్యమం అది. ఆయన ప్రజలకే కాకుండా మిగతా కులస్తులకు కూడా అది దక్కాలని ఆయన కోరుకున్నాము. అప్పుడే మనం రాజ్యాంగం రాయటం మొదలెట్టారు. రాజ్యాంగం పేరుకి 7 మంది సభ్యులైన 2 చనిపోగా కనమవాళ్ళు అంగీకరించలేదు. అప్పుడు వాళ్ళు అంగీకరించలేకపోవడంతో ఆయన ఇంకేమి చేయలేక ఆగిపోదాం అనుకున్నారు. కానీ ఆయనకి ఆధారం విధించలేక ముందు అడుగు వేశారు. 2 సంవత్సరాల 18 రోజులతో అది పూర్తి చేశారు. అలాగే దాంట్లో 395 ఆర్టికల్స్, అలాగే 22 పార్ట్స్ కింద డివైడ్ చేసి 8 షెడ్యూల్స్ కింద ఉంచాను. దాన్ని అలాగే దాంట్లో ప్రతి స్త్రీకి, ప్రతి ఆడపిల్లకి ప్రతి దాంట్లో ఈ సమాన హక్కులు ఉంచాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆయన మహిళలకు విముక్తి, అలాగే భద్రత, సంక్షేమ ధ్యేయంగా గుర్తించి ఆయన అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఆయన హిందూ కోడ్ బిల్ అనేది స్థాపించారు. 40 కోట్ల జనాభా అయినా సరే సగభాగంగా ఉన్న స్త్రీలకి అవి అప్పించాలి అనుకున్నారు. ప్రతి దాంట్లోని ఆడవారిని ఇన్వాల్వ్ చేసి అలాగే అన్నింటితో సమాన హక్కులు కల్పించాలని ఈయన భావించారు. అప్పుడు కొందరు నాయకులు దానికి ఒప్పుకోలేదు. కానీ దానికి ఒప్పుకోలేదని ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ ఇది 1951లో అక్టోబర్ 10వ తేదీన ఇది అమల్లో లేకపోయినా సరే దీన్ని మార్గదర్శకంగా తీసుకుని వాళ్ళు ముందుసాగారు. నేను ఇప్పుడు ఆడుకున్న ఇక్కడ మాట్లాడుతున్నానంటే అప్పుడు అది అలా జరిగింది కాబట్టి. అలా అప్పుడు అంబేద్కర్ మాట్లాడించుంటే మనకి ఎలా స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు మాట్లాడేది కాదు. థ్యాంక్ యూ.